నమస్తే. మీ శివానిని. శివాని ఆంధ్ర వంటల్లో నేను బీరకాయ పాలేసి ఇగిరి పెడుతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు. ఇగో నేను 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఉల్లిపాయలేస్తున్నాను. దీంట్లో 2 పచ్చిమిరపకాయలేసాను. పసుపు వేసాను. పసుపు యాంటీబయాటిక్, కంపల్సరీ పసుపు వేసుకోండి. మనం మామూలుగా అయితే పసుపు తినలేము కాబట్టి కూరల్లో వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఆరోగ్యానికి మంచిది. సాల్ట్ మగ్గడానికి. ఇది ఇలా వేగుతూ ఉంది. దీన్ని మగ్గేదాకా మనం మూత పెట్టి ఉంచాలి. ఇది మనకి చాలా మంచిది. చిన్నపిల్లలు ఇష్టపడతారు, పెద్ద వయసు వాళ్ళు తింటారు. మళ్ళా మసాలాలు అవి ఉండవు కాబట్టి ఇది బాగుంటుంది. మూత పెట్టాను, మగ్గుతుంది. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. నేను 2 ఉల్లిపాయలు వేసాను, చెప్పడం మర్చిపోయాను. 2 ఉల్లిపాయలు వేసాను, ఇదిగో మగ్గిపోయాయి. దీంట్లో నేను 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరకాయలు వేసాను. ఇదిగో బీరకాయ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను, వేస్తున్నాను. వీటిని పైకి కిందకి ఇలా ఒకసారి కలుపుకొని ఇది మూత పెట్టేస్తున్నాను. మగ్గిపోతుంది అది బీరకాయ. బీరకాయ ముక్కలు బాగా మగ్గిపోతున్నాయి. దీంట్లో నేను వేయవలసిన ఇది చూపిస్తాను మీకు. రెండు టీ స్పూన్ల నేను కారం వేస్తున్నాను. కారం 2 టీ స్పూన్లు వేస్తున్నాను. ఇలాగా కలిపేసుకోండి. దీంట్లో నేను కొద్దిగా వాటర్ వేస్తున్నాను. దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తున్నాను. తగినంత సాల్ట్ మీరు చూసుకొని వేసుకోండి, మీకు కూరకు సరిపడా. నేను ఒక 2 టీ స్పూన్లు వేసాను సాల్ట్. ఇది ఇలా కలుపుకొని కాసేపు పెట్టుకొని తర్వాత పాలు వేయాలి. ఇప్పుడు ప్రస్తుతం కొద్దిగా అయిపోవాలి ఫాస్ట్గాని. ఇది అయిపోతే మగ్గిపోతే పాలు వేస్తాను.
అవి అయిపోతుంది. దీంట్లో నేను పాలు వేస్తాను. చూడండి, నేను పాలు వేస్తున్నాను దీంట్లో. మన పాల మేగడ ఉన్నా సరే వేసేసుకోవచ్చు, కమ్మగా ఉంటుంది ఇది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది ఇది. ఒక 10 మినిట్స్ వేసుకోండి, అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పాలవాసన రాదు. మీరు అనుకుంటున్నారేమో పాలు వేసారు పాలవాసన వస్తుందని. పాలవాసన ఎట్టి పరిస్థితుల్లో రాదు, ఎందుకంటే ఉడికిపోయి దాంట్లో ఉన్న క్రీమీ స్ట్రక్చర్ వచ్చి బాగుంటుంది ఆయిల్ పైకి వచ్చి. బీరకాయ పాలు పెట్టే ఎగురు రెడీ అయిపోయింది. ఇంకొక 2 మినిట్స్లో అయిపోతుంది. నేను ముందర చేసిన వంటలు కూడా చూడండి. మీకు ఏమన్నా దాంట్లో ఏమన్నా కామెంట్ రూపంలో చెప్పండి, నేను కూడా మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను. చేసుకుని తిన్నాకే చెప్పండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. బాగా ఇది నచ్చితే కనుక వంటలు చేసుకోండి. ఇది బాగోదు ఇలాగ అనుకోకండి. ఇప్పుడు బీరకాయ ఉంది, పాలు పెట్టి ఎగిరి పెడతాను. ఎందుకంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు పెట్టుకోవచ్చు. ఇది బీరకాయ మామూలుగా తినరు కదా, ఈ పాలు పెట్టి పెడితే అసలు ఏంటో కూడా తెలియకుండా తినేస్తారు. అంత టేస్టెడ్గా ఉంటుంది, కమ్మగాని. చూడండి కావాలితే మీరు, అయిపోతుంది. నేను చేసే పద్ధతిలోనే చేయండి, కొద్ది కూడా తేడా వస్తే బాగోదు. ఎందుకంటే నేను చేసిన పద్ధతిలోనే చేసుకుంటే మీకు కమ్మగా ఉంటుంది. ఇదైతే కమ్మటి కూర, ఎవరైనా బీరకాయ చాలా మంచిది ఒంటికి. చూసారా, ఇక నూనె అంతా పైకి తేలిపోయింది. బీరకాయ కూర రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. నోరూరించే బీరకాయ పాలు వేసిన కర్రీ రెడీ అయిపోయింది. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. లాస్ట్ వీడియోస్ కూడా చూడండి. ప్లీజ్ హెల్ప్. ప్లీజ్ డౌట్స్ ఏమైనా ఉంటే కూడా చెప్పండి. ఇది చిన్నపిల్లలు కూడా లైక్ చేస్తారు. థ్యాంక్ యూ.